అందరికీ నమస్కారం. నేడు చాలామందిలో తరచుగా దగ్గు రావడం అనేది చూస్తున్నాం. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల, అలాగే తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల, లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పు వల్ల కలుషితమైన ఆహారం, అలాగే కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల కొందరిలో తరచుగా కాఫ్ రావడం అనేది గమనిస్తుంటాం. హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ మందులను సకాలంలో వాడుకున్నట్లయితే ఈ యొక్క దగ్గు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ముఖ్యంగా హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క శారీరక తత్వాన్ని, వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. మొదటగా కాలిబైక్రోమిక్ అనే మందును చూసినట్లయితే వీరిలో దగ్గు అనేది చాలా విపరీతంగా వస్తుంటుంది. గొంతు చీరుకపోయేంత తీవ్రతతో కూడి దగ్గు అనేది రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే తెమడ కూడా పసుపచ్చ కలర్లో ఉంటుంది. తెమడ అనేది కట్టు కాకుండా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే వీరికి తరచుగా జలుబు చేయడం, తలనొప్పి కూడా కొన్ని సందర్భాల్లో రావడం, ముక్కు పైన నుదుటి మధ్యలో తీవ్రమైన నొప్పి రావడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గుతో బాధపడుతున్న సందర్భంలో కాలిబైక్రోమిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సైనసైటిస్తో బాధపడే వారికి కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సైనసైటిస్ సమస్యను ఎదుర్కొంటూ కాఫ్తో బాధపడే వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక మందు అరేలియా రెసిమోజా. ఈ మందు కూడా దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దగ్గు అనేది మొదటి నిద్రలో ఎక్కువగా వస్తుంటుంది. అంటే పడుకున్న తర్వాత మొదటి గంట నుంచి 2 గంటల లోపు వీరికి దగ్గు అనేది వచ్చి మేల్కొంటట్టు చేసి విపరీతమైన దగ్గు రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే తెమడ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. అలాగే దగ్గినప్పుడు తెమడ కూడా రావడం వీరిలో గమనించవచ్చును. ఎప్పుడైతే పడుకున్న తర్వాత మొదటి గంట నుంచి 2 గంటలలోపు దగ్గు వచ్చి ఇబ్బంది పడే వారికి ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ఫాస్ఫరస్. ఈ మందు కూడా కాఫ్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. సాధారణంగా వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి పోయినప్పుడు దగ్గు అనేది విపరీతంగా వచ్చి బాధిస్తుంటుంది. ఉదాహరణకు వేడి వాతావరణం ఉన్న రూమ్ నుంచి చల్లటి వాతావరణం ఉన్న రూమ్కి వెళ్ళినప్పుడు దగ్గు అనేది ఎక్కువగా రావడం వీరిలో గమనించవచ్చును. వీరికి గొంతులో దురదగా ఉండి దగ్గు అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దగ్గినప్పుడు రక్తపు చారలు కూడా తెమడలో రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా పొడవుగా ఉంటారు. వీరు ఎక్కువగా పొడి దగ్గుతో బాధపడడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ఎపార్సల్ఫ్. వీరు మానసిక పరంగా చాలా సెన్సిటివ్ వ్యక్తులు. దేనికైనా కూడా అతి తేలికగా స్పందిస్తుంటారు. వీరు చల్లటి వాతావరణానికి వెళ్ళినా కూడా, చల్లటి నీళ్ళు తీసుకున్నా కూడా, చల్లటి ఆహార పదార్థాలు తిన్నా కూడా దగ్గు అనేది ఎక్కువగా వచ్చి వీరిని బాధిస్తుంటుంది. అలాగే వీరికి గొంతులో ఏదో ముళ్ళు కుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణం ఉండి చల్లటి నీళ్లు తాగినా కూడా, చల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా దగ్గు అనేది విపరీతంగా వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరిలో తెమడ కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది. దగ్గిన ప్రతిసారి తెమడ రావడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు కాస్టికం. ఈ మందు కూడా దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఈ మందులో దగ్గినప్పుడు మూత్రం పడిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ మందును తప్పక వాడుకోవచ్చును. అలాగే దగ్గు అనేది ఎక్కువగా వస్తున్నప్పుడు చల్లటి నీళ్ళు కనుక తాగినట్లయితే దగ్గు తగ్గుముఖం పట్టడం వీరిలో గమనించవచ్చును. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ దగ్గుకు రిలీఫ్ ఇస్తుందో అలాంటి సందర్భంలో ఈ యొక్క కాస్టికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు స్పాంజియా. ఈ మందు కూడా దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది.
దగ్గు అనేది విపరీతంగా వస్తుంటుంది. కంగు కంగుమనే శబ్దాలతో గొంతు అనేది చీరకపోతుందో అన్నంత ఎక్కువగా ఈ యొక్క దగ్గు రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి దగ్గు అనేది ఎక్కువగా వచ్చి దగ్గి లాస్ట్కు గొంతు అనేది బొంగురుపోవడం కూడా వీరిలో గమనించవచ్చును. మాట కూడా స్పష్టంగా రాకుండా బొంగురు గొంతుతో మాట్లాడడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క స్పాంజీ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు వేడి వాటర్ తీసుకోవడం వల్ల దగ్గు నుండి కొంతవరకు రిలీఫ్ అనేది లభిస్తుంటుంది. ఎప్పుడైతే వేడి వాటర్ వల్ల దగ్గు అనేది తగ్గుముఖం పడుతుందో అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క స్పాంజీ అనే మందు వాడుకోవచ్చును. ఇక చివరగా ఎకోనైట్ అనే మందును చూసినట్లయితే చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే దగ్గు అనేది మొదలైనట్లయితే ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరిలో దగ్గుతున్నప్పుడు తెమడ రాకపోవడం గమనించవచ్చును. చల్లటి గాలి సోకగానే ఎప్పుడైతే దగ్గు వెంటనే ప్రారంభమవుతుందో అప్పుడు ఎకోనైట్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏ మందునైతే లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని వాడుకుంటామో ఆ మందు సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. మందులు వాడే విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఎంచుకున్న మందును 30 పొటెన్సీలో వారంలో మొదటి 3 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 డోసుల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సుమారుగా ఒక 2 వారాల పాటు వాడినట్లయితే చాలా వరకు దగ్గు అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ దగ్గు అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు మాత్రమే ఉదయం, సాయంత్రం 1 డోసు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సుమారు 3 నుంచి 4 నెలల పాటు వాడవలసి వస్తుంది. ఒకవేళ సమస్య కనుక తగ్గినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.